తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి దేవుని గురించి తెలిసి ఉండొచ్చు. తెలిసినా కానీ ఈ యొక్క సిద్ధపాటు చేసినటువంటి ఈ చక్కటి మార్గం యేసు ప్రభువారు చెప్తూ వచ్చారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ మంచి మార్గంలోకి నడవటానికి మనం తీర్మానించుకునే విషయంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దండి. ఒక్క నిమిషము కానీ, ఒక రోజు కానీ, ఒక గడి కానీ మనం ఆలస్యం చేసినా దానిని మనము ఆత్మీయంగా ఆ నిత్యరాజ్యాన్ని మనం దూరపరుచుకుంటాం అనే సంకేతాన్ని మరొకసారి నాగశ్రావణ ద్వారా మనకి ఇవ్వటం జరుగుతూ వచ్చింది. అయితే ఒకటి, చాలాసార్లు మనకి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ఏమని అంటే, ప్రభువుని తెలుసుకొని చాలా కాలం నుంచి విశ్వసించి ప్రార్థన చేసుకొని దేవుని మందిరానికి వెళ్తా కొద్ది కాలంలో రక్షణ పొందడానికి తీర్మానించుకొని ఆ తర్వాత ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంటే చాలా బాధ ఉంటుంది కదా. నేను ఆ మధ్యకాలంలో గుంటూరు ఆటో నగర్లో ఒక అన్నను దర్శించి వచ్చాను. సువారు చెప్పినాక తీర్మానించుకొని అన్నాడు, అన్న ఇంకొక 10 రోజులు రేపు వచ్చే నెలలో మీరు బాప్తిజాలు ఇవ్వబోతున్నారు కదా, రెడీ అయిపోతాను, కొంచెం చిన్న అలవాటు ఉంది, ఒక సిగరెట్ ఇదొకటి మానేసి నిశ్చయించుకుంటానని చెప్పాడు. చెప్పేలా వెళ్ళాడు. నేనేదో ఒక పని మీద వెళ్ళాను అక్కడికి. ఆ పని కొరకు అక్కడి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పి, ఒక అరగంటలో వస్తానని చెప్పి నేను వెళ్ళాను. నేను వెళ్ళి తిరిగి వచ్చే లోపల ఏ మిషన్ మీద అయితే ఆయన ఒక మిషన్ మీద పనిచేస్తాడు, ఆ మిషన్ మీద ముందుకు పడి చనిపోయాడు అక్కడే. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అన్నాను. హాస్పిటల్ తీసుకెళ్ళారు. మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయాం. తెల్లారిపాటికి సమాధి. ఎక్కడుంది మనకు సమయం? దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అందుకనే నేడైనా రేపైనా ఒకానొక పట్టణంకి వెళ్ళి లాభం సంపాదించుకుందాం అనుకుని వారులారా, మీ జీవము ఏ పాటిది? అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కాదా? ప్రశ్న చూస్తున్నారా? మీ జీవితం ఏ పాటిది? ఒక ఆవిరి వంటిది కదా. ఆవిరి లాంటి జీవితం కొరకు మనం ఎందుకండి ప్రయాసపడటం, పరిగెట్టం? దేవుడు ఏర్పరిచిన ఆ చక్కని మార్గంలోకి రావటానికి మనము దేవుడిచ్చిన సమయంలోనే చాలామంది అనుకుంటున్నారు జీవితం చాలా ఉంది, సమయం చాలా ఉంది, ఇయర్స్ చాలా ఉన్నాయి, నెలలు చాలా ఉన్నాయి, రోజులు చాలా ఉన్నాయి. కానీ బైబిల్ చెప్తా ఉంది, రేపేమి సంభవించినో మీకు తెలియదండి. కనుక దేవుడు ఏర్పరిచిన ఈ యొక్క చక్కటి మార్గం, ఈ చక్కని మార్గం ఎందుకన్నాడంటే, కొన్ని జ్ఞాపకం చేస్తాను పిల్లరా, ఎందుకు ఇది చక్కని మార్గం అయింది. పరిశుద్ధ గ్రంథంలోకి రండి, ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే ఒక భాగం చూద్దామా? మీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, మీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూపు ఎట్లుండాలా? అటు ఇటు చూడొద్దా అండి. అటు ఇటు చూసేవాళ్ళు కరెక్ట్ కాదు. ఎటు చూసేవాళ్ళు కరెక్ట్? ఏమ్మా చెప్పండి. ఎప్పుడు చూపు ఎట్లుండాలా? సూటిగా ఉండాలి. అటు ఇటు చూసేవాళ్ళు. అందుకనే యెహోషువతో దేవుడు చెప్తాడు, నీవు నడుచు మార్గం అంతటిలో ఈ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడుచున్నాను, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు అన్నాడు. స్ట్రైట్ వే. ఇది చక్కటి మార్గం అని ఎందుకంటున్నా అంటే, ఇది సూటిగా ఉండే మార్గం. బైబిల్లో ఇంకొక చాట కూడా రాశాడు దీని గురించి. చూద్దామా? హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ 12:13 ఒకసారి చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో చూడండి. హెబ్రీ రాసిన పత్రిక, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము నీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి. ఒక బెనికిన కుంటికాలతో ఎలా నడుస్తాం? ఆలోచించండి. మంచిగా ఉంటే కాళ్ళు మార్గంలో చక్కగా నడుస్తాం. అంటే మార్గాన్ని సరళం చేసుకోవడం అంటే ఏంటంటే, ఆ బెనికిన స్థితిని, స్ట్రైట్ వే, అటు ఇటు చూడకుండా, పక్కదారులకు మళ్ళకుండా చక్కగా తిన్నని మార్గంలో కాలు, అందుకే నీ కుంటికాలు బెనక్కుండా సరళం చేసుకోమంటాడు. అంటే సరళమైన మార్గం ఇది, తిన్నని మార్గం, స్ట్రైట్ వే ఉండేటువంటి మార్గం. కనుక ఈ మార్గము మంచి మార్గం. ఎవరైనా ఇక్కడ యేసుప్రభువుని నమ్ముకోని వాళ్ళు ఉంటే మీరు మార్గాల్లో నిలిచి చూడండి. పురాతన మార్గాలు ఏమైనా ఉంటే వెతికి చూడండి. చాలా మార్గాలు ఉన్నాయి మన ఎదుటి ప్రియులారా. మేము మధ్య కడప వెళ్తే కడపలో
7 రోడ్లు ఉంటుంది, ఒకే సర్కిల్ చుట్టూ 7 రోడ్లు ఉంటాయి. పిల్లలు ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ఒక విధంగా అయితే అక్కడికి వస్తే కన్ఫ్యూజనే. అలాగే ఈరోజు మానవుడు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడంటే, మన ఎదుట 100 మార్గాలు ఉన్నాయి ఎదుటగా, కానీ వీటిల్లో ఏది నడవాలో తెలియని స్థితిలో ఈరోజు మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని బిడ్డలారా, మేలైన మార్గం, చక్కని మార్గం, స్ట్రైట్ మార్గం ఇది. దీన్ని పోగొట్టుకోవద్దండి. బైబిల్లోకి వస్తే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఈ మార్గం ఎందుకు చక్కనిది అంటున్నానంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును. ఎట్లుంటుంది ఆ దారి? నాశనానికి పోయే దారి వెడల్పుగా ఉంటుంది, చాలా వెడల్పు ఉంటుంది, విశాలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దారిలో ఏమైనా చేయొచ్చు, తాగొచ్చు, తినొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, మోసం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, అక్రమ సంపాదన ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది చెడు మార్గంలో, విశాల మార్గంలో, వెడలిపోయిన మార్గంలో. కానీ ఇరుకు మార్గంలో ఏముంటుంది? అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఏ తప్పిదానికి నువ్వు చోటు ఇవ్వకుండా నువ్వు నడవాలి. అంటే ఇప్పుడు ఇదే మానవుడికి రిస్ట్రిక్ట్ కదా. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఏర్పరిచిన మార్గం ఇరుకు మార్గం అని ఎందుకు అంటున్నాడంటే, ఏది కూడా పాపము చేయకుండా నడవాల్సినటువంటి అవసరత ఈ మార్గంలో ఉంది కాబట్టి ఈ మార్గానికి ఇరుకు మార్గం అని చెప్తూ వచ్చారు. కనుక కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే మీరు చూడండి, లాజరు ధనవంతుడిని మీరు తీసుకుంటే, ధనవంతుడు సుఖ విలాసాలు తెలియడు, కానీ లాజరు వచ్చేసరికి భూమి మీద ఏమి అనుభవించాల ప్రియులారా, ఏం అనుభవించాల. అతను అనుభవిస్తున్న సుఖ విలాసాన్ని కళ్ళెదురు చూస్తూనే వచ్చాడు. ఈరోజు పరిశుద్ధులు అపవిత్రత గల వ్యక్తులను చూస్తున్నప్పుడు, పరిశుద్ధులు కళ్ళ ముందు అపవిత్రత గల మనుషులు చేస్తున్న ఎంజాయ్మెంటు, లైఫ్ లాంగ్ చేస్తున్నటువంటి పాపపు ఇచ్చలు, కోరికలతో బ్రతుకుతున్న బ్రతుకు మన కళ్ళతో చూడలేదా? చూస్తున్నాం. కానీ చూసి కూడా మనం దాన్ని చూజ్ చేసుకోకుండా ఎందుకు ఇరుకు మార్గంలో నడవాలి అంటే, దేవుని బిడ్డలారా, దీని యొక్క గమ్యస్థానం. అందుకనే ఒక పాపి మరణించిన తర్వాత, అందుకే లాజరు చచ్చిపోయినప్పుడు, ధనవంతుడు చనిపోయినప్పుడు, నువ్వు ఇక్కడ సుఖపడ్డావు, అక్కడ వేదన పడతావు. ఇక్కడ ఈయన వేదన పడ్డాడు, అక్కడ ఆయన సుఖపడతాడు. యేసుప్రభు నమ్ముకొని ఎవరైనా భయంకరమైన శ్రమల గుండా వెళ్తుంటే ఇబ్బంది లేదు. ఈ శ్రమల తర్వాత మనం వెళ్ళబోయే మార్గం మంచి మార్గం అండి. ఆ మార్గం యొక్క లక్ష్యం గొప్పది. కనుక దేవుడు ఈ యొక్క మార్గము మన కొరకై ఇరుకుగా ఏర్పరిచాడు, కానీ దాని యొక్క గమ్యం చాలా శ్రేష్టమైనదిగా దేవుడు ఉంచుతూ వచ్చాడు. అందుకనే చాలామంది విశాల మార్గంలోకి వెళ్ళడానికి భలే ఆకర్షితులైపోతున్నారు కదండి. సినిమాలకు వెళ్ళటం పెద్ద విషయం కాదు కదా. కొంతమంది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రోజుకు 2 షోలు చూసేవాళ్ళు ఉంటారు. ఏంటి దానివల్ల ఉపయోగం? సినిమాలు చూడకుండా బ్రతకటం ప్రత్యేకత, అవునా కదా? దాన్ని పెట్టారా? మందు తాగటం పెద్ద విశేషం ఏం కాదు. మందు తాగకుండా కంట్రోల్ చేసుకొని బ్రతకటం విశేషం. ఇది బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ ఎవరైనా అన్ని జనాంగం అంటే మీరు ఆలోచించండి. ఏదైనా పాపపు పనులు చేయటం సులువు, అది దానికి పెద్ద ప్రాక్టీస్ ఏం అవసరం లేదు. దాన్ని వదిలేసి మానేసి పరిశుద్ధంగా బ్రతకటం. నేను ఈ మధ్య ఒక అన్నతో మాట్లాడుతుంటే అది చెప్తా ఉన్నాడు. మా అమ్మ కన్నీటి ప్రార్థన చేసింది. ఒకప్పుడు భయంకరంగా తాగేవాడిని, ఆ తాగుబోతున్నాయి, నా బ్రతుకు మారిపోయింది మా అమ్మ చేసిన ప్రార్థన వల్ల. ఈరోజు నేను త్రాగుడు మానేసి బ్రతుకుతున్నానని సాక్ష్యం. ఒక వ్యక్తి యొక్క లైఫ్లో దేవుడు ఆత్మీయంగా బలోపేతం చేసి నిలబెట్టి నడిపించే తీరు, ఆ వైనం మనిషిని ఉన్నతంగా నిలబెడుతుంది ప్రియులారా. అందుకే అనిపించవచ్చండి. ఇప్పుడు చూడండి, తిన్నని మార్గము, ఇది ఇరుకు మార్గము. బైబిల్లో మరొక మాట జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తమైతే ముగించుకుందామండి. బైబిల్లో చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చదవండి. కిందనున్న పాతాళమును తప్పించుకొనుటకు బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమునకు నడుచుకుని. కిందన పైన అని అంటున్నాడు ఇక్కడ. కింద పైన. కిందకి వెళ్తావు పైకి వెళ్తావు చెప్పు? మనిషి జీవితంలో పైకి రావాలనుకుంటాడు, కిందకు పోవాలనుకుంటాడు. ఏదైనా ఇప్పుడున్న స్థాయి నుంచి ఇప్పుడు నువ్వు బాగా ఒక పొజిషన్లో ఉన్నావండి. ఇప్పుడున్న పొజిషన్లోంచి ఒక్క స్థానం కిందకి దిగాలంటే మనిషికి చాలా బాధేస్తుంది.
అదే ఇప్పుడున్న పొజిషన్లో నుంచి అంచెలంచెలుగా ఎంతవరకు ఎదుగుతావో, ఎంతవరకు ఎక్కుతావో, ఎక్కమంటే నువ్వేమంటావు? అందనంత ఎదగాలంటావు, అందనంత ఎత్తుకు ఎదగాలంటావు. ఏం కోరుకుంటున్నాడు మనిషి? కింద నుంచి పైకి వెళ్ళాలనుకుంటున్నాడా, పైనుంచి కిందకి రావాలనుకుంటున్నాడా? ఏ మనిషి కోరుకోడండి. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు మిడిల్లో ఉన్నావు, సెంటర్లో ఉన్నావు, భూలోకంలో ఉన్నావు. ఈ భూలోకానికి కిందకెళ్ళి చూస్తే, బాగా లోతుకెళ్ళి చూస్తే కింద ఏముంది? పాతాళం పెట్టాడు. ఆ కిందకెళ్ళి చూస్తే నరకం పెట్టాడు. పైకి వెళ్ళి చూస్తే పరదేశం ఉంది. ఆ పైకి వెళ్ళి చూస్తే పరలోకం పెట్టాడు దేవుడు. పైకి వెళ్తావా, కిందకి వెళ్తావా? చెప్పు. జీవితంలోనేమో పైకి వెళ్ళాలనుకుంటున్నావు, మామూలుగానేమో కిందకి వెళ్ళాలనుకుంటున్నావు. ఇదేమిటండి? జీవితంలోనేమో అంచెలంచెలుగా పైకి వెళ్ళాలి. వ్యాపారం చేస్తే పైకి రావాలి, ఉద్యోగం చేస్తే పైకి రావాలి, పిల్లలు మంచిగా పైకి రావాలి, అన్నిట్లో పైకి రావాలి. కానీ ఆ నిత్యరాజ్యానికి వెళ్ళడానికి మాత్రం ఆసక్తి లేదు. వెళ్తాం. మొన్న ఒక దేవుడు అంటున్నాడు, ఇది ఇద్దరితోనే స్నేహం పెట్టుకొని ముగ్గురు కలిగి ఉన్నావు, నరకానికి పోతావు అబ్బాయి, ఏందా పని చేస్తున్నావు అని నేను అంటున్నాడు. పోతే పోతాలే, ఏందంట అంటున్నాడు. పెద్దదా ఏందంట? ఏముండదండి, ఈరోజు బాగానే ఉంటుంది. ఏముంది? లోకంలో సామెత ఉంది, ముందు ముసళ్ళ పండగ అంటే తెలుసా? ఏంది ముసళ్ళ పండగ? ఆ తర్వాత ఉంటుంది. ఏది చేస్తున్నావో అందుకంటే వాని క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చేదను. జీతం లేనిది అంటూ ఏది లేదండి. చాలామంది అనుకుంటుంటారు చెడు పనులు చేసేటప్పుడు వాటికి జీతం లేదు. ఏముండదు. ప్రస్తుతం దేవుడు నేనేమండవు, ఇప్పటికిప్పుడు నిన్నేమి ప్రశ్నించడు, ఏమి అడగడు, దేని గురించి అడు. ఎందుకంటే దేవుడు అంటాడు, ప్రసంగి గ్రంథం రాస్తాడు, యవ్వనుడా, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వేం చేయాలనుకుంటున్నావో అది నువ్వు చేయి, తప్పేం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చేసే ప్రతి పనికి తీర్పు ఉందని మర్చిపోవద్దు. ఈ ఒక్క మాటలో అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి కిందన్న పాతాళాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఆ పరలోక రాజ్యానికి వెళ్తాడు. అందుకే పైనున్న మార్గం అండి. ఇప్పుడు ఈ మార్గము 3 చూసామండి. ఒకటేంటి? తిన్నని మార్గము, అలాగే ఈ మార్గం ఇరుకు మార్గము, ఈ మార్గము పైనున్న మార్గం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని వాహన నాకు టైం ఏం చెప్పలేదు, మరి పర్లేదు, అయిపోయిందా? ఓకే అండి, ఒక్కటి మాట చెప్పేసి ముగిచ్చేస్తాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఒక్క మాట చూసుకుందాం. పట్టపగల వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లు. వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లే మార్గం. అంతకంతకి అంటే ప్రియులారా, ఏదైనా అంతకింతకి తేజరిల్లాలి, కానీ అంతకి దిగజారిపోకూడదు. ఏమయ్యా ఈ మధ్య ఏందో ముఖం చూస్తే కాళ్ళు సన్నగైపోయి, చేతులు సన్నగైపోయి, మొత్తం ఏంది అంత సన్నగైపోయావు, ఏమైంది నీకు ఈ మధ్య ఏదో తేడా వచ్చింది అంటారు. వాళ్ళు దుక్కల్లి గట్టిగా బలంగా తయారవుతుంటే ఏమంటాడు, భలే ఉన్నాడు మనోడు, అంతకి బలంగా ఉన్నాడు అంటారు. ఏమైంది? ఏముంది? అంతకి తేజరి లేదు వెలుగు, అంతకి బలహీనపరిచేది ఏంటి? చీకటి మార్గం. దేవుని బిడ్డలారా, 4వదిగా ఇదేం మార్గం అంటే వెలుగు సంబంధమైందండి. మీ ముఖాల మీద ఎప్పుడు వెలుగు ఉండాల. చీకటి ఆవరించిన బ్రతుకులో నిత్యత్వాన్ని దూరపరుచుకొని నరకంలో పడతామండి. దేవుని బిడ్డలారా, ఇంకా మనలో ఏదైనా చీకటి ఉంటే తొలగించుకుందాం. ఈ నాయశ్రవణ ఆదరణ కోడికలో ముఖ్యంగా కుటుంబ సభ్యులు, బంధువులు మేము కోరుకునేది ఒకటే, ఈ కోడికి జరిగించడం వల్ల ఏదో భోజనాలు పెట్టి ఘనంగా చెప్పి అందరికీ తెలియపరచడం వల్ల ఏం వచ్చేది ఏం లేదు. బాగా చేశారు అనుకుంటారు, ఇప్పుడు ఈరోజు చెప్పుకుంటారు, రేపటి నుంచి ఏముండదు. కనుక కావలసిందల్లా ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి మీలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ అనుభవం లేకపోతే, సృష్టికర్త అయిన దేవుని తెలుసుకున్న అనుభవం లేకపోతే, దయచేసి చెప్తున్నాను, ఏ ఒక్కరు కూడా మీరు ఛాన్స్ తీసుకోవద్దు. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఇంకా 2 మనసులు కలిగి కొంచెం నిరాశలో ఉండి వెనకంజ వేస్తున్న వాళ్ళు ఎవరుంటే త్వరగా తీర్మానం చేసుకొని ఆ నిత్య రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకా రక్షణ అనుభవంలోకి రాక అన్ని జనులుగా ఎవరైనా ఉంటే అట్టి వారికి కూడా చెప్తున్నామండి, యేసు ప్రభు గొప్ప దేవుడండి, ఆయన్ని విడిచిపెట్టుకోవద్దు. ఆయన సన్నిధికి రండి, ఆయన విశ్వసించండి, ఆ మార్గంలోకి ప్రవేశించండి. చక్కటి మార్గం ఇది. ఆయన తెలుసుకుంటే ఆ నిత్యత్వాన్ని, ఆనందాన్ని అనుభవిస్తాం. కనుక ఆ రీతిగా మనల్ని దీవించలాగా దైవజనులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ మీ అందరికీ ప్రైజ్లాడమ్మా.